ఎవరబ్బ సొమ్మ నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులు ఎందుకు పాలకులుగా ఉండాలి, ఎందుకు మిమ్మల్ని ఎన్నుకోవాలి? బోర్డు కూడా 5 అడుగులు మాత్రమే ఆస్తులు కాపాడగలిగే 12,000 రూపాయలు బాడీ ఆస్తులు రక్షిస్తారా లేదా ఇవన్నీ కనపడలేదు వాళ్ళకి. అనంతపురం నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులు వేల కోట్ల రూపాయలు ఉన్నాయన్నది అక్షర సత్యం. ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాం. ఒకప్పుడు అనంతపురం మున్సిపాలిటీ ఉన్నప్పుడే అన్యాక్రాంతమైనవి. ఇక్కడ ఇది చూస్తున్నాం, ఇక్కడ చిన్న వంక, ఇది ఒకప్పుడు చాలా పెద్ద వంక. ఈ వంకనంతా కూడా ఆక్రమించేసి కేవలం 5 అడుగులు మాత్రమే ఉండేటట్లు దీన్ని ఆ విధంగా చేశారు. ఈ పక్కన ఈ బాదం చెట్టు చూస్తున్నాం. ఇది దాదాపు ఇదంతా 22 సెంట్లు ఈ బిల్డింగ్ కట్టారు కదా. ఈ బిల్డింగ్ కట్టినది ఇదంతా కూడా మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తి అనంట. మరి దీనికి ఏ విధంగా పట్టా ఇచ్చారు ఏంటనేది గతంలో ఉన్న ఒక అన్వర్ సారో ఎవరో నాకైతే కరెక్ట్ ఐడియా లేదు, కానీ పట్టా ఇచ్చారంట. మరి ఏ విధంగా పట్టా ఇస్తారు మున్సిపాలిటీ స్థలానికి అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఇది కూడా చూస్తున్నాం. ఈ ఖాళీ స్థలం కూడా ఇదొక 10 సెంట్లు ఉంటుంది, అంటే అదొక 22 సెంట్లు, ఇదొక 10 సెంట్లు, 32 సెంట్లు. ఇది ఎక్కడా కాదు, కేవలం అనంతపురంలో నడిబొడ్డున ఆ క్రీసెంట్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఇక్కడ బ్రిడ్జి దిగుతానే ఏదైతే అంబేద్కర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంబేద్కర్ బ్రిడ్జి అని వస్తుందా, బ్రిడ్జి రామ్నగర్ బ్రిడ్జి దిగుతానే రైట్ సైడ్ వచ్చే పెద్ద రోడ్డుకి 32 సెంట్ల స్థలం. అంటే ఇక్కడ దాదాపు 40 నుంచి 50 లక్షలు. అందులో ఇది ఒక కార్నర్ బిట్, ఇటు నుంచి ఇదంతా అంటే ఒక 40-30 లక్షలు వేసుకోండి. ఇక్కడ జనాలు అయితే అంటున్నారు దాదాపు 40-50 లక్షలు ఉంది అని మార్కెట్ వాల్యూ. సరే, అది పక్కన పెడితే 30 లక్షలు వేసుకున్నా కూడా 30×90 కోట్ల రూపాయల ఆస్తిది. 9 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థకు వస్తే ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు? ఇక్కడ సాక్షాత్తు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న వాళ్ళే అక్కడ చూస్తున్నాం. ఎవరో రవి అంట, ఆయన నగరపాలక సంస్థలో పనిచేస్తాడంట, ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. ఆ పక్కన ఎవరో పేదలు కొట్టం వేసుకున్నారు, ఈ పక్కన కూడా 2-3 కొట్టాలు వేసుకున్నారు. ఇదంతా కూడా నగరపాలక సంస్థకు చెందిన ఆస్తేనంట ఇదంతా కూడా. మరి ఇదంతా అన్యాక్రాంతం అయితే ఎందుకు పాలకులు చూస్తూ ఉన్నారు? హైదరాబాదు లాగా అనంతపురంలో కూడా హైడ్రా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైడ్రా వచ్చి నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులు కాపాడగలిగే దమ్మున్న నాయకుడు కావాలి అంటున్నా. మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో అయినా కూడా మరి మేయర్గా ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులు రక్షిస్తారా లేదా? ఇలాంటి ఆస్తులు ఇంకా బోలెడన్ని ఉన్నాయి అనంతపురంలో, అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. మరి గతంలో ఉన్న నాయకులు ఏం చేశారనేది నేను ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఉండి అడుగుతున్నా. ఇది నగరపాలక సంస్థకు చెందిన ఆస్తి కాదా? ఇది కాదని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా అని నేను అడుగుతున్నా. ఇన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తి కళ్ళ ముందర కనిపిస్తుంటే ఏమి చేయలేకున్నారంటే మరి ఎందుకు పాలకులుగా ఉండాలి, ఎందుకు మిమ్మల్ని ఎన్నుకోవాలి అని అడుగుతున్నా. ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు అని అడుగుతున్నా. నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు. ఈ స్థలం మీకు కనపడలేదా? ఇది ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూపిస్తా మీకే. ఇవన్నీ కూడా వంగ పక్కన ఉన్నవన్నీ కూడా నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులే. ఇవన్నీ కూడా కబ్జాకు గురయ్యాయి. మరి దీనిపైన ఇది ఒకటి పట్టానే, అటు సైడ్ ఉన్న ఆ ఇల్లు, ఆ రూము, అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పెద్ద కాలువ కాస్త చిన్నగా అయిపోయింది. దీనివల్ల అప్పుడప్పుడు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ ఫ్లో తట్టుకోలేక ఇళ్ళల్లోకి వస్తున్నాయి వాటర్. ఇది కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది కూడా నగరపాలక సంస్థకు చెందిన ఆస్తేనట. గతంలో ఇక్కడ బోర్డు కూడా ఉండేదంట, బోర్డు కూడా తీసేశారంట. ఇది నగరపాలక సంస్థకు చెందిన ఆస్తి. దీనిపైన ఎవరైనా కూడా ఆక్రమణకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా గతంలో బోర్డు ఉండేదంట. ఆ బోర్డు కూడా వీకేసినారు. మరి ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో లోతుగా వెళ్తే కానీ తెలియదు, కానీ మొత్తం మీద అయితే వేల కోట్ల ఆస్తులు ఉన్నది మాత్రం అక్షర సత్యం. మరి దీనిపైన నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది చూడాలి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి స్టార్టింగ్. ఇంకా అనంతపురంలో ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నది ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే AP13 టీవీ చేస్తూనే ఉంటుంది. కూడా నగరపాలక సంస్థ అంటున్నారు, కానీ ఎంత మాత్రం నిజం అనేది మనకు కరెక్ట్గా అయితే తెలియదు. ఇక్కడున్న
లోకల్ ప్రజలైతే అంటున్నారు ఇది కూడా నగరపాలక సంస్థకు చెందిన ఆస్తి అంటున్నారు. మరి దీనిపైన నిగ్గు తేల్చాల్సిన అవసరం నగరపాలక సంస్థ అధికారుల పైన ఉంది, రెవెన్యూ సిబ్బంది పైన ఉంది. చూద్దాం మరి ఎటువంటి చర్యలు ఉపక్రమిస్తారనేది వేచి చూడాల్సి వస్తుంది. ఇది మనం చూస్తున్నాం నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు నుంచి ఫస్ట్ బిట్టు, రెండో బిట్టు, మూడో బిట్టు. ఇక్కడ చూడండి ఒకసారి స్ట్రైట్గా తీస్తే కరెక్ట్గా ఆ ఇంటి కార్నర్లో నుంచి రోడ్డు పోతుంది. మొత్తం ఆక్యుపై చేసేసారు. మొత్తం అంటే ఈ రోడ్డు ఆక్రమించి కట్టేస్తారు. మరి దీనికి అప్రూవల్ ఎలా ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ చూస్తున్నాం కదా మనము, ఇది కాలువ ఎక్కడి నుంచి ఉంది, హైవే నుంచి అక్కడ కాలనీ వరకు స్ట్రైట్గా ఒకటే ఉంది. కానీ ఈ మహానుభావుడు ఏం చేశారంటే ఏకంగా రోడ్డును దీన్ని బ్లాక్ చేసేసి రోడ్డు సైడ్ మొత్తం ఆక్యుపై చేసుకున్నాడు. ఆ కొంచెం మాత్రం ఆయన స్థలం అయితే ఇదంతా కూడా మున్సిపాలిటీకి సంబంధించిన స్థలమో లేకపోతే పంచాయతీకి సంబంధించిన స్థలమో కానీ ఇదంతా కూడా ఆక్యుపై చేసుకున్నారు. ఇది ఆయేషా మంజిల్ అంట ఇంటి పేరు కూడా. దీన్ని ఏకంగా రెంట్కి ఇచ్చేస్తారు. ఒక రోడ్డుకు మనం ఇట్లా బైపాస్ నుంచి చూస్తే స్ట్రైట్గా వస్తే కనీసం ఇక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా మరికొన్ని అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. వాళ్ళన్నీ రానప్పుడు ఏదైనా పెద్ద లోడ్ బండ్లు ఏదైనా తీసుకొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చాలా ఇబ్బంది అయితే అవుతుంది. మరి దీనికి పర్మిషన్ ఎలా ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏంటి అనేది చూడాలి. మరి హలో బాసు, తాజ్ ఈహెచ్ క్లినిక్ అని ఉంది, మీదేనా ఇది బిల్డింగ్? సార్ ఇది యాక్చువల్గా ఏంటి సార్, ఇది రోడ్డుకు కట్టినారు, ఇది రోడ్డుకు అడ్డం కట్టుకున్నారు, కాలువ అంతా పూడి చేసినారు. కాలువ ఎక్కడుంది, ఆ కాలువ ఎక్కడుండేదాన్ని ఎక్కడ పూడ్చారు, ఈ పక్కన ఉన్న వాళ్ళంతా కంప్లైంట్ చేశారు. ఏకంగా కాలువ మధ్యలో కట్టారు. నేను ఇది చూస్తున్నాం కదా, కాలువ మీ బిల్డింగ్ మధ్యలో వచ్చేసింది. మున్సిపాలిటీ వాళ్ళ అప్రూవల్ ఎట్లా ఇచ్చారు, అందుకనే దాన్ని అడగడానికి ఖచ్చితంగా అడుగుతాను. అందులో ఇది రోడ్డు కనీసం ఓకే, డెఫినెట్గా మీరే అయితే ఓనర్ కదా? రైట్ అండి. చూడండి, ఈ ఓనర్కు ఇక్కడ ఉన్న నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళని అడగండి, వాళ్ళు ఎలా అప్రూవల్ ఇచ్చారు, వాళ్ళు ఎలా అప్రూవల్ ఇస్తారో చూడండి. ఇది అక్కడ కాలువ ఉంటే ఆ కాలువ వచ్చి కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందంటే ఇది ఇల్లు మధ్యలో, అంటే కాలువను కూడా బిల్డింగ్ కింద వేసేసినాడనమాట. ఒక బిల్డింగ్ కింద వేసేసి ఇది రోడ్డు, స్ట్రైట్ రోడ్డు, హైవే నుంచి ఇదంతా ఇట్లా రోడ్డు వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఇలాంటివి నగరంలో చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా హైదరాబాద్ నగరం మాదిరి హైదరాబాద్లో ఎలాగ తీసుకొచ్చినారో అనంతపూర్లో కూడా ఆ విధంగా తీసుకొచ్చి ఇలాంటివన్నీ కూడా డెమాలిష్ చేయాలి. మరి దీన్ని ఏ విధంగా కట్టినారు ఏంటనేది ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళని అడుగుదాం. నగరపాలక సంస్థ వాళ్ళు ఇచ్చారంటున్నారు. మరి కాలువ చూడండి ఒకసారి మీరు, అది కాలువ అటు నుంచి ఇటు వచ్చింది, ఇక్కడ ఉంది కాలువ, ఇది కాలువ అంటే మధ్యలో బిల్డింగ్ మధ్యలో పోతుంది. అంటే ఏ విధంగా కళ్ళు మూసుకొని కనీసం ఎక్కడికి పోతున్నాం అంటే ఈ వ్యవస్థ ఈ విధంగా పనిచేస్తుందంటే చూడండి ఒకసారి, మీరే చూడండి ప్రజలరా, అసలు ఈ బిల్డింగ్ ఎట్లుంది, అంత పెద్ద అపార్ట్మెంట్లు పెట్టుకొని పెద్ద లారీలు వస్తే ఏ విధంగా పోతాయి, ఇవన్నీ కనపడలేదు వాళ్ళకి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఏకంగా ఇది రోడ్డును ఆక్రమించి ఏకంగా ఇక్కడ ఒక రూమ్ వేసి దాన్ని కాస్త బాడికి ఇచ్చారు ఒక మహానుభావుడు. అసలు ఎవరిది ఇది ఏంటి అనేది, అందులో ఇది మంచి టర్నింగ్ హైవే, నేషనల్ హైవే సర్వీస్ రోడ్, ఇది కుదురంపేట సర్వీస్ రోడ్, ఇది పెట్రోల్ రవి పెట్రోల్ బంకు వెళ్ళే రూట్ అంటాం కదా, ఆ రూట్లో ఇది ఉంది. ఎంజీకి పోయే రూట్లో 4th టౌన్, ఇటు పక్క వస్తే 4th టౌన్ పోలీస్ స్టేషను, ఈ మధ్యలో ఇక్కడ ఇది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వాళ్ళు నిర్మించుకున్నది ఈ నీడ కోసము. ఇక్కడ ఏకంగా ఒక రూమ్ షెల్టర్ వేశారు. ఎవరు ఓనర్ దీన్ని? బిల్డింగ్ ఓనరా? బాడికి ఇచ్చినాడా మీకు? ఎంత బాడికి? 12,000 బాడికి. అడ్వాన్స్ 12,000 బాడికి. చూస్తున్నాం కదా, ఇది ఏకంగా ఇటు నుంచి ఇదంతా రోడ్డు,
అంటే మంచి టర్నింగ్. ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ఎవరైనా విఐపీలు మినిస్టర్లు అట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఆపుతుంటారు కదా. నేను చాలాసార్లు చూశాను. ఇక్కడ నుంచి కనీసం ఇక్కడ పాస్ కావడానికి కూడా ఈ రోడ్డును కూడా ఆక్యుపై చేసేసి దీన్ని కాస్త ఈ మున్సిపాలిటీ స్థలాన్ని కూడా రెంట్కి ఇచ్చారంట. 12,000 రూపాయలు బాడికి. దీంట్లో ఎవరు అబ్బసొమ్మని ఇలా రోడ్లు ఆక్రమించి కడతారనేది మరి అర్థం కావటంలా. ఇప్పుడు చూపించినవి కేవలం నేషనల్ హైవేకి దగ్గరలో ఈ రామ్నగరు ఈ ఏరియాలో ఉన్న మచ్చుకు కొన్ని మాత్రమే చూపించాం. ఇక ఒక్కొక్క ఏరియాలోకి వెళ్తే 50 డివిజన్లలో 50 స్థలాలు, ఆ తర్వాత ఇంకా ఆక్రమణకు గురైనవి చాలా చాలా ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకొని వేలం వేయడమో లేకపోతే పబ్లిక్గా అమ్మడమో ఏదన్నా చేస్తే నగరపాలక సంస్థకు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఆ వేల కోట్ల రూపాయలతో అనంత అభివృద్ధిని ఏ విధంగా చేయొచ్చు, అనంతపురం నగరం మరో సిటీ మాదిరి తయారవుతుంది, ఇందులో అనుమానం లేదు. కానీ నాయకులు అధికారులు చిత్తశుద్ధితో ఎంత మాత్రం పని చేస్తారనేది మాత్రం వేచి చూడాలి. చూస్తూనే ఉండండి. మరిన్ని ఇలాంటి ఆక్రమణకు గురైన నగరపాలక సంస్థకు చెందిన ఆస్తుల్ని బట్టబయలు చేయబోతోంది ఏపీ 39 టీవీ.